హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వెల్. ఈరోజు వీడియోలో బెండకాయ పులుసు రెసిపీ చూపించబోతున్నానండి. బెండకాయ పులుసు చాలా ఈజీ అండి చేసుకోవడం, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది, మంచిది కూడా అండి. ఫ్రైస్ కంటే ఇలా పులుసు చేసుకుంటే మంచిదండి. మరి ఎలా చేయాలో సింపుల్గా చూసేద్దాం పదండి. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు బెండకాయలని ఇలాగా లావుగా కట్ చేసుకున్నానండి. ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక టమాటా, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ని, పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టి ఇదంతా కూడా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలండి. మగ్గిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయల్ని, టమాటాలని ఒకేసారి వేసేసుకోవచ్చండి. వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలండి. ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడా అంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను కల్లుప్పు వేసానండి, మీకు నచ్చితే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని కలుపుకొని ఇదంతా కూడా మూత పెట్టి ఈ టమాటో సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోండి. మూత తీసాక ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా అంత కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక కూడా ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించుకోవడం వల్ల ఉప్పు, కారం కూడా పట్టి కూర చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని అందులో పులుసు వేసుకోవాలండి. పులుపు చూసుకొని ఈ పులుసు వేసుకోవాలండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి. కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలండి. చూసారా, ఇలాగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మీకు నచ్చితే ఈ స్టేజ్లో కొంచెం బెల్లం యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు అయ్యాక స్టవ్ ఆపేస్తే సరిపోతుందండి. నేను ఇక్కడ బెల్లం వేయట్లేదు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కనుక ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.